అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజును కామేశ్వరరావు గారు రచించిన 1116 అనే కథను విందాం. ఈ కథ జూన్ 1993 చందమామలో ప్రచురింపబడింది. అనురాధ తల్లి చిన్నతనంలోనే పోయింది. తండ్రి మరొక పెళ్లి చేసుకోవడంతో ఆమె 12 ఏళ్ల వయసు వచ్చే వరకు అవ్వ దగ్గరే పెరిగింది. ఆమె సవతి తల్లి దుర్గమ్మ పరమ గయ్యాళి. ఆమెకు 2 పిల్లలు. ఒక్కతే ఇంటి పని చేసుకోవడం కష్టంగా ఉన్నది. ఒకరోజు భోజనం చేస్తున్న భర్తతో దుర్గమ్మ, ఆ ముసదాని గుడిసెలో మహారాణిలా ఉన్నది నీ ముద్దుల కూతురు. వేలు కుమ్మరించి పెళ్లి చేయాల్సిన కర్మ మనకు తప్పేది కాదు. పెళ్లి లోపల ఏ పని పాట రాకపోతే సవతి తల్లిని గనక నలుగురు నన్ను ఆడిపోసుకుంటారు. నువ్వు వెళ్ళి నీ కూతుర్ని తీసుకురా, 4 ఏళ్ల పాటు మన ఇంట్లో ఉంచుకుందాం అన్నది. దుర్గమ్మ చేతిలో కీలుబొమ్మ ఆమె భర్త. అతడు మాట్లాడకుండా వెళ్ళి అనురాధను తీసుకువచ్చాడు. ఆమె 6 ఏళ్ల పాటు సవతి తల్లితో తిట్లు తింటూ అడ్డమైన చాకిరీ చేసింది. పట్నంలోని తన తమ్ముడు స్నేహితుడు పైడిరాజు కాని కట్నం లేకుండా అనురాధను చేసుకుంటాడని చెప్పి భర్త చేత పెళ్లికి ఒప్పించింది దుర్గమ్మ. ఈ పైడిరాజు చిల్లర దొంగతనాలతో బతుకుతున్నవాడని తమ్ముడు ద్వారా దుర్గమ్మకు ముందే తెలుసు. పెళ్లికి ముందు తనకు పట్నంలో ఉద్యోగం అని చెప్పాడు పైడిరాజు. కాపరానికి వచ్చిన వారం రోజుల్లోనే అతడి ఉద్యోగం ఏమిటో తెలిసిపోయింది అనురాధకు. మోసం చేసి సంపాదించిన డబ్బు సుఖాన్ని శాంతిని ఇవ్వలేదు. ఏదైనా కష్టపడి సంపాదించే మార్గం చూడు అని అనురాధ భర్తకు ఎన్నో విధాలుగా బతిమిలాడి చెప్పింది. బతకడం చేతగాని దద్దమ్మలు కాయ కష్టం చేస్తారు. నాకు ఆ కర్మ పట్టలేదు అనేవాడు పైడిరాజు హేళనగా. బతకడం చేతగాని దద్దమ్మలు కాయ కష్టం చేస్తారు. నాకు ఆ కర్మ పట్టలేదు అనేవాడు పైడిరాజు హేళనగా. అనురాధ కాపరానికి వచ్చిన 6 మాసాలకు ఆమె అవ్వ నుంచి ఆఖరుసారిగా చూడాలనుకుంటున్నట్లు కబురు వచ్చింది. అప్పటికప్పుడు బాడుగ బండిలో అవ్వ ఊరుకు వెళ్ళింది. అనురాధ కుక్కి మంచంలో ఎముకల గూడులో ఉన్న అవ్వను చూసి దుఃఖం పొంగుకు వచ్చింది. అవ్వ అనురాధను అడిగి ఆమె భర్త ఎటువంటి వాడయింది తెలుసుకుని, సరే తల్లి, ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు. నాకు ఆఖరు క్షణాలు సమీపిస్తున్నాయని గ్రహించి నీకు కబురు చేశాను అని దిండు కింద నుంచి ఒక సంచి తీసి 1116 కానుకగా ఇస్తే శుభం అట. ఆ మొత్తం ఇందులో ఉంది. ఆ డబ్బుతో నీ భర్తను ఏదైనా వ్యాపారం ప్రారంభించమను అని చెప్పి సంచిని అనురాధ చేతిలో పెట్టి కళ్ళు మూసింది. తండ్రి వచ్చి అవ్వ శ్రాద్ధకర్మలు ముగిశాక అనురాధ ఇంటికి తిరిగి వచ్చి డబ్బు సంచిని భర్తకిచ్చి, మనకు శుభం కోరి అవ్వ ఈ 1116 ఇచ్చింది. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చెయ్యి, కష్టపడితే ఏడాది తిరిగేసరికి 10,000 కళ్ళ చూడవచ్చు అన్నది. పైడిరాజు పెద్దగా నవ్వి, ఈ డబ్బుతో సాయంత్రం అలా వెళ్ళి ఇలా 10,000 తేగలను. ఈ భాగ్యానికి నిండు ఏడాది ఆగాల అన్నాడు. అన్నట్టుగానే పైడిరాజు ఆ సాయంత్రం డబ్బు సంచి పెట్టుకుని సంతోషంగా ఇంట్లో నుంచి వీధిలోకి వచ్చాడు. అంతలో ఒక గుర్రపు బండి అటుగా వచ్చి అతడి ముందు ఆగింది. బండిలో నుంచి ఒక మనిషి తల బయటకు పెట్టి, అమ్మవారి గుడికి వెళ్లే దారేదండి అని పైడిరాజును అడిగాడు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి, ఈ లోపల బోలెడు మలుపులు అన్నాడు పైడిరాజు. మీరు అటు వెళుతున్నట్టయితే వచ్చి బండి ఎక్కండి, బండతనికి నాకు కూడా ఊరు కొత్త అన్నాడు బండిలో మనిషి. పైడిరాజు బండి ఎక్కి బండి తోలేవాడికి అమ్మవారి గుడి దారి చూపసాగాడు. బండి గుడిదాపులకు చేరుకోగానే బండిలో ఉన్న మనిషి పైడిరాజుకు కృతజ్ఞత చెప్పి హడావుడిగా బండి దిగి వెళ్ళాడు. ఆ తర్వాత తాపీగా బండి దిగుతున్న పైడిరాజుకు బండిలో పడి ఉన్న ఒక ఉత్తరం కనిపించింది. అది హడావుడిగా బండి దిగిపోయిన మనిషి జేబులో నుంచి జారిపడి ఉంటుందని పైడిరాజు ఊహించి ఒక పెడగా వెళ్ళి ఉత్తరం చదవసాగాడు. అది నీలకంఠయ్య అనే ఆయన భార్య భానుమతికి రాసింది. అందులో ఇలా ఉంది: నేను పని మీద పట్నం వెళుతున్నాను. నువ్వు ఆ మధ్య 25,000 పెట్టి కొన్న హారం నచ్చలేదని దాన్ని చెరిపించి మరొక నమూనా హారం చేయించుకుంటానన్నావు కదా. ఈ సమయంలో నువ్వు అమ్మవారి గుడి దగ్గర ఉంటావని ఈ ఉత్తరంతో మనిషిని అక్కడికే పంపుతున్నాను. అతడికి హారం ఇచ్చి పంపించు, పట్నంలో మార్పించి తెస్తాను. ఇది చదివి తన పంట పండిందని పరమానందం చెందాడు పైడిరాజు. అతడు క్షణం ఆలస్యం చేయకుండా గుడిలోకి వెళ్ళాడు. గుడిలో జనం పలచగా ఉన్నారు. పైగా చాలా మంది పిల్లలు, వృద్ధులు. ఒక పక్కగా కొబ్బరి చిప్పను ముక్కలు చేస్తున్నది ఒక 25 ఏళ్ల స్త్రీ. పైడిరాజు ఆమెను సమీపించి, మీరేనా భానుమతి గారు అని అడిగాడు.
ఆమె అవునన్నట్టు తల ఊపింది. పైడిరాజు ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు. ఆమె ఉత్తరం చదివి, ఇంతకు ముందే హారాన్ని పార్వతమ్మకిచ్చాను. ఆమె తన కూతురు పెళ్లికి 1500 సర్దమన్నది. సమయానికి చేతిలో డబ్బు లేదు. హారాన్ని ఎవరి దగ్గరైనా కుదువ పెట్టి అవసరం గడుపుకుంటానంటే ఇచ్చాను. అయ్యగారు ఈసారి పట్నం వెళ్ళినప్పుడు హారం మార్చే సంగతి చూడవచ్చని చెప్పండి అన్నది. బంగారం లాంటి అవకాశం చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోతున్నందుకు పైడిరాజు విలవిల్లాడిపోయాడు. అయితే ఆ మరుక్షణం మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. అతడు భానుమతితో, అయ్యగారు మరెన్నాళ్లకు మళ్ళీ ఒకసారి పట్నం వెళతారో తెలియదు. ఇప్పుడే పని పూర్తి చేయించవచ్చు. నా దగ్గర 1116 రూపాయలున్నవి. మీరు పార్వతమ్మకి డబ్బిచ్చి హారం తీసుకురండి. నేను నీలకంఠం గారిని అడిగి ఆ మొత్తం తీసుకుంటాను అన్నాడు. భానుమతి పైడిరాజు ఇచ్చిన డబ్బు సంచి తీసుకుని, ఈ మొత్తం పార్వతమ్మకు సరిపోతుందో లేదో చూస్తాను. గుడి వెనకే వాళ్ళ ఇల్లు అంటూ వెళ్ళిపోయింది. ఆ తరువాత 4-5 నిమిషాలు గడవకుండానే భానుమతి తిరిగి వచ్చి హారాన్ని పైడిరాజుకిస్తూ, మొన్న అయ్యగారి మేనకోడల పెళ్లిలో అలివేరు గారు వేసుకున్న హారం నమూనాలో కొత్త హారం ఉండాలని చెప్పండి అన్నది. పైడిరాజు హారం తీసుకుని పరమానందపడిపోతూ తను తరచుగా దొంగ వస్తువులమ్మే దేవనాథం దుకాణానికి వెళ్ళి హారం చూపించాడు. దేవనాథం హారం కేసి కొంచెం సేపు పరీక్షగా చూసి తర్వాత తల ఎత్తి పైడిరాజు కేసి కోపంగా చూస్తూ, ఆహా, ఏరా పైడిరాజు, పూత బంగారం మెరుపులతో నా కళ్ళే కప్పాలనుకున్నావా అంటూ హారాన్ని నేలకేసి కొట్టాడు. పైడిరాజుకు నెత్తిన పిడుగుపడ్డట్టయింది. ఎప్పుడూ ఎదుటివారిని మోసం చేసే తను ఘోరంగా చిత్తయిపోయాడు. భార్యకు ముఖం చూపించటం ఎలా? పైడిరాజు బాగా పొద్దుపోయే వరకు వీధుల్లో తిరిగి ఇంటికి చేరేసరికి ఇల్లంతా చీకటిగా ఉన్నది. అనూరాధ లేదు. అతడు దీపం వెలిగించగానే బల్ల మీద అనూరాధ వదిలిపోయిన ఉత్తరం కంటపడింది. అందులో, నా ద్వారా మీ గురించి విన్న నా స్నేహితురాలు భానుమతి, ఆమె భర్త నీలకంఠం గారు మీకు తిరుగులేని గుణపాఠం నేర్పేందుకై ఈ నాటకం ఆడారు. ఒక దొంగకు లేదా మోసగాడికి భార్య అనిపించుకోవడం కన్నా చావడమే మేలు నా దృష్టిలో. అవ్వ తన చివరి ఘడియల్లో ఇచ్చిన 1116 నాకు ధైర్యం చెబుతున్నాయి. ఈ డబ్బుతో 2 ఆవుల్ని కొనుక్కొని వాటి పాలు అమ్ముకున్నా నా బ్రతుకు గౌరవప్రదంగా గడిచిపోతుంది. అందుకే మా ఊరు వెళ్ళిపోతున్నాను. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని మీరు తెలివితేటలను సక్రమ మార్గంలో వినియోగించుకుని కష్టపడే పని చేయగలననుకుంటే రేపు సూర్యాస్తమయం లోపుగా మా ఊరు రావచ్చు. ఉత్తరం చదివిన పైడిరాజు కళ్ళ ముందు పొరలు తొలగిపోయాయి. అతడు మర్నాడు సూర్యోదయం వేళకే తన ఇంటి గుమ్మం ముందు తల వంచుకొని నిలబడి ఉండటం చూసి అనూరాధ పరమానందం చెందింది. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.